వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దీప. నేను ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లో ఉన్న విసోర్స్ కంపెనీ దగ్గర ఉన్నానండి. విసోర్స్ కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో, దిల్సుఖ్ నగర్ లో, అమీర్పేట్ లో, జేఎన్టీయూ కుక్కట్పల్లిలో ఉంది. కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది మాత్రం దిల్సుఖ్ నగర్ లోనే. సో స్టార్ట్ అయిన దగ్గర ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, 20 years గా ఇదే సర్వీసెస్ అందిస్తూ ఎంతో ట్రస్టెడ్ కంపెనీగా ఎదిగిన విసోర్స్ ఇప్పుడు నెంబర్ 1 చాయిస్ గా ఉంది స్టూడెంట్స్ కి. సో స్టూడెంట్స్ ఫస్ట్ అబ్రాడ్ లో చదువుకోవాలి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మాత్రం విసోర్సే. అండ్ దట్టు ఒక విషయం చెప్పాలి, యూకే విషయానికి వస్తే 100% వీసా సక్సెస్ రేట్ ఉందండి. ఓవరాల్ గా 4 floors బిల్డింగ్ అండి. ప్రతి ఫ్లోర్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కో డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్ గురించి ఎంత కేర్ తీసుకుంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. వచ్చేయండి, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏముందో చూద్దాం. ఇదంతా ఫ్రంట్ ఆఫీస్ అండి. ఎంటర్ అవ్వగానే ఒక మంచి పీస్ఫుల్ అంబియన్స్ ఉంది. సో ఇటువైపు ఫిన్టెక్ టీమ్ ఉంటుందండి. జనరల్ గా స్కాలర్షిప్స్, లోన్స్ ఇదే కదా ఫస్ట్ మన మైండ్ లోకి వచ్చేది. ఏదైనా కంట్రీకి వెళ్ళి చదువుకోవాలంటే ఫినాన్షియల్ గా కొంచెం స్ట్రాంగ్ గా లేకపోతే ఫస్ట్ ఆలోచించేది మాత్రం లోన్ గురించే. లోన్ విషయంలో కొలెట్రాల్ లేకుండానే మేము లోన్ ప్రాసెస్ చేస్తాము, అది కూడా లో ఇంట్రెస్ట్ రేట్స్ కి అని ఎప్పుడూ విసోర్స్ చెప్తూనే ఉంటుంది. మరి ఇంతకన్నా ఏం కావాలి? అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఇది. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదామా? అక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసొద్దాం. అబ్రాడ్ లో చదువుకోవాలన్న ప్రతి స్టూడెంట్ విసోర్సే బెస్ట్ అని, విసోర్స్కే ఎందుకు వస్తున్నారో అర్థమైంది నాకు. ఆ విషయం మీకు చెప్పాలి. విసోర్స్ ఖచ్చితంగా కొలెట్రాల్ లేకుండా మీకు ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పిస్తుంది. అది మాత్రమే కాదు, టాప్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి ఉన్నారు డైరెక్ట్గా, కాబట్టి మంచి స్కాలర్షిప్స్ ఇప్పిస్తున్నారు. యూకే విషయానికి వస్తే 6,000 పౌండ్ల వరకు వస్తుంది మీకు. సో అక్కడే మనకి చాలా రిలాక్సేషన్ దొరికేస్తుంది. సో కాన్సన్ట్రేట్ చేసి బాగా చదువుకోవచ్చు. చాలా మంది యూకే అనగానే అక్కడ జాబ్ వస్తుందా, వస్తే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుందా, మనం కొన్ని ఇయర్స్ అక్కడ ఉండొచ్చా, ఇలాంటి డౌట్స్ అన్ని ఉంటాయి. ఆ డౌట్స్ ఏం అక్కర్లేదు. యూకేలో బోర్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కాకుండా యూకేలో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉందండి. 2 years కోర్స్ అయిపోయాక పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్తో 2 years చేయొచ్చు. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్గా మారిపోవచ్చు. మరి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న యూకే అంటే అందరికీ ఇష్టమే. ఖచ్చితంగా ఈ మధ్య అందరూ యూకేనే ది బెస్ట్ డెస్టినేషన్గా చూస్తున్నారు. అండ్ అందులోనూ విసోర్స్కి వెళ్తేనే మనకి బెస్ట్ యూనివర్సిటీస్ వస్తాయి అనే నమ్మకంతో స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా చూద్దాము విసోర్స్లో ఏమేం బెస్ట్ థింగ్స్ ఉన్నాయో అంతా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాను. సో విసోర్స్ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అయ్యానండి. హ్యూజ్ హాల్ మీరు చూస్తే ఒకసారి ఓవరాల్గా చూడండి. నిజంగా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి ఇంత పెద్ద ప్లేసా అనిపించింది నాకు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా స్టూడెంట్స్కి బెస్ట్ ప్లేస్లో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి అనేలాగా ఇక్కడ సెటప్ ఉంది. సో మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు అనే విషయానికి వస్తే చాలామందికి వేరే కంట్రీలో వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం రాదు, టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ లేకుండా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే అడ్మిషన్ ఈజీగా వస్తుంది. జనరలీ కాలేజ్లో అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ యాక్సెంట్కి కన్ఫ్యూజ్ అయ్యి ఫెయిల్ అయ్యే పరిస్థితి రావచ్చు. కానీ అలాంటివి ఏమీ లేకుండా 100% జరగాలి, ఇది అడ్మిషన్ రావాలి అనే ఉద్దేశంతో మాక్ ఇంటర్వ్యూస్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. అలాంటి యాక్సెంట్తో క్వశ్చన్స్ అడగడం ఉంటుంది. ఎలా ఆన్సర్ చేయాలి అని వాళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేయించడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా విసోర్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. స్టూడెంట్ ఇక్కడికి వచ్చి స్టెప్ ఇన్ అయిన తర్వాత ఏమేం చెయ్యాలి, ఎలా ప్రాసెస్ ముందుకెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా వీసా వస్తుంది, ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి కొలెట్రల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది అనే విషయాలు టేక్ కేర్ చేస్తుంది విసోర్స్. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో నెక్స్ట్ హాల్, ఎస్ ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి కాన్ఫరెన్స్ లేదా ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసే ఒక రూమ్ అండి.
మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా హ్యూజ్ ప్లేసే. నేను ఇక్కడ ప్లేసెస్ ప్రొవైడ్ చేసిన దానికి బాగా ఇంప్రెస్ అవుతున్నాను. మీరు ఇటువైపు చూస్తే అక్రెడిషన్స్ మెంబర్షిప్స్ ఉన్నాయండి. వీసోర్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. ఇక్కడ మీరు చూస్తే వీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పూర్తిగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించి చదివించడంలో టేక్ కేర్ చేస్తుంది. సో వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఇది అబ్రాడ్లో మాస్టర్స్ చేయడానికి టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వీసోర్స్లో కంప్లీట్గా వీళ్ళు బ్యాంక్ లోన్స్ ఇవన్నీ టేక్ కేర్ చేస్తారు. ఓవరాల్గా ఇది ఇంకా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. చూద్దాము ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. వీసోర్స్ కంపెనీ ఏంటో, ఇంకా స్టూడెంట్స్కి ఏమేమి బెనిఫిట్స్ చేస్తున్నారో తెలుసుకుందాం. దిల్షుక్ నగర్లో ఉన్న ఆఫీస్లో మనం సెకండ్ ఫ్లోర్లో ఎంటర్ అయ్యాము. ఇక్కడ అంతా కౌన్సిలర్స్ ఉంటారు. ఫస్ట్ రాగానే మనం కలవాల్సింది వాళ్ళనే. ఏమేం జరుగుతుంది, ఏ కంట్రీలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి అన్నీ కనుక్కోవచ్చు. సో ఇంతకు ముందు చెప్పాను కదా, కౌన్సిలర్స్ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఉంటారండి ఇక్కడ. అక్కడ ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఫైనల్గా డెసిషన్ తీసుకోవచ్చు. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కువ అవుతుంది స్టూడెంట్కి ఎప్పుడైనా. అరుణ్ గారు, పర్టికులర్గా మీరు ఆపరేషన్స్ అన్నీ తెలుసు కాబట్టి ఒక విషయం అడగాలి. వీసోర్స్ నుండి ఎక్కువ మంది జార్జియాలో ఎంబీబీఎస్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది. అంటే ఎలా సాధ్యమైంది ఇది? యాజ్ పర్ ఎన్ఎంసీ గైడెన్స్ ప్రకారం జార్జియా అనే కంట్రీ 100కు 100% అది ఫుల్ఫిల్ అనే క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయడం ద్వారా అందరూ కూడా జార్జియాకి వెళ్ళడం జరుగుతుందండి. జార్జియాలో ముఖ్యంగా చూసుకుంటే మనం టాప్ 5 యూనివర్సిటీస్ అని మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ టాప్ 5 యూనివర్సిటీ చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండ్ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అకాకి సెటిల్ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి అనే టాప్ 5 యూనివర్సిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి. జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ ఉంది. అంటే ఎవ్రీ యూనివర్సిటీకి అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుడ్ గురించి చూసుకున్నట్లయితే మనకు సేమ్ ఇండియన్ ఫుడ్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 3 times నాన్ వెజ్, సండే హైదరాబాద్ బిర్యానీ కూడా ప్రొవైడ్ చేస్తాం. చెప్స్ కూడా ఇక్కడి నుంచే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళే పిల్లలు కూడాను అందరూ కూడా టీనేజ్ పిల్లలు అండి. వాళ్ళకి ఏం అవగాహన ఉండదు కాబట్టి స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే అక్కడ మినిమం అసలు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ మొత్తం మేమే దగ్గర నుండి చూసుకుంటున్నాము. అక్కడ వెళ్ళగానే పికప్ చేసుకోవడం కానీ, యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ చేయడము, హాస్టల్లో ఎన్రోల్మెంట్ చేయడము, ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే ఆ స్టూడెంట్ అడ్మిషన్ దగ్గర నుంచి వాళ్ళకి డిగ్రీ వచ్చే వరకు కూడా మన సపోర్ట్ అనేది ఉంటుంది అక్కడ. అండ్ అక్కడ మీకు కనిపిస్తుందా, అది సిఓఓ క్యాబిన్ అండి. ఈ వీసోర్స్ త్రూ ఆపరేషన్స్ కానీ ఏదైనా సరే అక్కడ అవైలబుల్ గా ఉంటారు సిఓఓ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కానీ రీచబుల్ గా ఉంటారు. మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీసోర్స్ కి హార్ట్ అండి, అది పైన ఉంది. చాలా ఇంపార్టెంట్ విభాగం ఏంటో ఒకసారి చూపించేస్తాను. పైకి వెళ్దాం. సో వీసోర్స్ కన్సల్టెన్సీ 3rd ఫ్లోర్లో ఉన్నానండి. చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇక్కడ. సో లెఫ్ట్లో చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ వీసా, స్కాలర్షిప్స్ అన్నీ ఇటువైపు ఉన్న వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అండ్ దిస్ సైడ్ ఫిన్టెక్ టీమ్ ఉందండి, వాళ్ళు లోన్ ప్రాసెస్ అంతా టేక్ కేర్ చేస్తారు. సో మీకు అర్థమవుతుంది ప్రిమిసెస్ ఎంత క్లియర్గా అందరూ కూర్చుని డిస్కస్ చేయడానికి స్పేషియస్గా ఉందో అర్థమవుతుంది. సో ఎప్పుడు వీసోర్స్ కంపెనీ చెప్పేది ఒక్కటే, కొలెట్రల్ అవసరం లేదు, ఖచ్చితంగా మేము లోన్ ప్రాసెస్ చేస్తాం, అట్ ఏ టైం స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాము అని. అండ్ 30 daysలో వీసా వరకు వెళ్తాం, యూకే వీసా వరకు. కానీ టార్గెట్ మాత్రం 15 days. 15 daysలోనే ట్రై చేస్తామని ఎప్పుడు ట్రస్టెడ్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఫిన్టెక్ టీమ్ ఉంది కదా, ఒకరితో మాట్లాడదాం. అసలు లోన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ లోన్ సక్సెస్ రేట్ ఎంత ఏంటి అని. హలో అండి. సో యు ఆర్ ఫ్రమ్ HDFC Credit Line. ఓకే. సో వీసోర్స్తో ఎప్పటి నుండి టైఅప్ ఉందండి? 4 years నుంచి. 4 years అవుతుంది. 4 years. సో జనరల్గా స్టూడెంట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కొంత ఫియర్తో ఉంటారు, మాకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా లేదా. ఫస్ట్ దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటారు చాలా మంది. అంటే వాళ్ళు వెళ్ళడం కానీ అక్కడ చదువుకోవడం, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం. సో లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంది? లోన్ ప్రాసెస్ అయితే మనకి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి మన ఎంఎస్కి అయితే 100% అన్సెక్యూర్డ్ లోన్ చేసేస్తాం. ఓహో, ఓకే. 100% ఇస్తాము. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటుగా లివింగ్ ఎక్స్పెన్సెస్,
దాంతో పాటుగా ఫ్లైట్ టికెట్ చార్జెస్, వీసా ఎక్స్పెన్సెస్ అన్ని కవర్ చేస్తాం. ఓహో ఓకే. దట్టు నాన్ కొలెటరల్. ఎంఎస్కి అయితే అన్నిటికీ అన్సెక్యూర్లో లోన్ ప్రాసెస్ చేసేస్తాం. మాస్టర్స్ కి క్లియర్ గా అసలు కొలెటరల్ అవసరం లేదు. ప్రతి యూనివర్సిటీ చేస్తాం మళ్ళీ. సో సక్సెస్ రేట్ ఎంత అంటే ఏం చెప్తారు? 80% ఉంటుంది. ఓకే. అంటే చాలా రేర్ కేసెస్ లో రిజెక్ట్ అవుతుందా? అంటే ఎలాంటివి టేక్ కేర్ చేయకపోతే అవుతుంది? సివిల్ ఇష్యూస్ మేడం మెయిన్ గా. ఓకే. సివిల్ ఇష్యూ రీపేమెంట్ ట్రాక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పితే లేకపోతే 100% లోన్ చేసేస్తాం. అంటే అవి కూడా ఏదైనా కొంత సెక్యూరిటీతో చేయొచ్చు కదా? చేయొచ్చు. ఓకే. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు స్కాలర్షిప్స్ గురించి అవేర్నెస్ ఉండదు. వేరే ఏదైనా కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళినప్పుడు చాలా మంది బాధపడే విషయం అదే, అయ్యో స్కాలర్షిప్ అప్లై చేయాలని తెలియదే అని. కానీ వీసోర్స్లో మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్కాలర్షిప్ మ్యాండేటరీగా అప్లై చేస్తారు. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చేలానే ట్రై చేస్తారు. వీసోర్స్ గురించి ఆల్ అబౌట్ దిస్ అండి. పైకి వెళ్దాం మనము. పైన 4th ఫ్లోర్లో ఏముందో చూద్దాం, వచ్చేయండి. ఫైనలీ వీసోర్స్లో టాప్ ఫ్లోర్కి వచ్చేసామండి. అంబియన్స్ అయితే చాలా హాయిగా ఉంది. ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని కౌన్సిలర్స్తో అన్నీ మాట్లాడి తర్వాత అర్రే ఆకలిస్తోంది లంచ్కి ఎక్కడికి వెళ్ళాలి అని వెతుక్కోకుండా టాప్ ఫ్లోర్లో అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలండి, నేను ప్రతి ఫ్లోర్లో మినరల్ వాటర్ బాటిల్స్ ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అంతా ఫుడ్ ఉంది. కొంచెం దూరం నుంచి ఎవరైనా వచ్చిన స్టూడెంట్స్కి ఏదైనా ప్రాసెస్ కానీ లేకపోతే కౌన్సిలింగ్లో కానీ లేట్ అయినా మాట్లాడుతూ కొంచెం లేట్ అయినప్పుడు ఒక హెసిటేషన్ ఉంటుంది, బయటకి ఎక్కడికి వెళ్ళాలి, కొత్తగా ఈ ప్లేస్ తెలియదు అని. A to Z సర్వీసెస్ అన్నారు కదా, ఎక్కడ ఫుడ్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అదర్ కంట్రీస్ లో ఎక్కడ మనం మాస్టర్స్ చేయాలి అని అంటే ఫస్ట్ వినిపించే మాట యూకేనే ఖచ్చితంగా. దట్టు వీసోర్స్ లో ఒక్కసారి మనం అబ్రాడ్ లో చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, మంచి సక్సెస్ఫుల్ కెరియర్ ఉండాలి అనే ఆలోచన ఉంటే చాలు. జస్ట్ మీరు వచ్చి విజిట్ చేయండి అంతే. మీకు ఉండాల్సిన మైండ్ సెట్ వెళ్ళి అబ్రాడ్ లో చదువుకోవాలి ఖచ్చితంగా అనేది మాత్రమే. జస్ట్ సర్టిఫికేట్స్ తీసుకొని విజిట్ చేయండి, మిగతా ప్రాసెస్ అంతా వీసోర్సే చూసుకుంటుంది. సో వీసోర్స్ కంపెనీ గురించి చెప్పాలంటే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆర్గనైజేషన్ అండి. ఎంతో మంది స్టూడెంట్స్ని 20,000+ స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించిన ఒక హిస్టరీ ఉంది. అండ్ వీసోర్స్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ అని మాట్లాడుకోవాలంటే హైదరాబాద్కి సంబంధించి దిల్సుఖ్ నగర్లో ఒకటి, కుక్కట్పల్లి JNTU దగ్గర, అలాగే అమీర్పేట్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి. సో నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అబ్రాడ్లో చదువుకోవాలి అనే ఆలోచన ఉంటే అసలు కొలెటరల్ అవసరం లేకుండా మీకు లోన్ ప్రాసెస్ చేయడంలో కానీ స్కాలర్షిప్స్ ఇప్పించడంలో కానీ బాగా పేరు తెచ్చుకున్న సంస్థ వీసోర్స్. సో మీకు జస్ట్ మైండ్ సెట్ ఉండాలి అబ్రాడ్లో చదువుకోవాలని, అండ్ మీ సర్టిఫికేట్స్ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ ఉంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి వీసోర్స్.